ఓం నమ శివాయ శ్రీమాత్రి నమ. మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. చాలామంది మన మిత్రులు నాకు మెయిల్స్లోనూ అలాగే కామెంట్స్లోనూ శ్రీనివాస్ గారు, మా ఇంట్లో ధనం నిలబడటం లేదు, లక్ష్మీ కటాక్షం మా మీద అంతగా ఉండడం లేదు, మేము ఏదైనా ఒక చిన్న ఉపాయాన్ని ఇంట్లో ఉండి చేసుకుంటే మాకు మంచి ఫలితాన్ని ఇచ్చే ఉపాయాన్ని, ఖర్చు లేకుండా ఫలితాన్ని ఇచ్చే ఉపాయాన్ని ఒకటి తెలియచేయండి అని మన మిత్రులు చాలామంది అడగడం జరిగింది. ఎందుకంటే మీకు ఆల్రెడీ చాలా వీడియోస్ చేయడం జరిగింది. ఇలాంటి లక్ష్మీకారకమైన వస్తువుల గురించి కానీ, అలాగే ప్రయోగాల గురించి కానీ, తంత్ర ప్రయోగాలు, వాటి నుంచి బయటపడడానికి, అలాగే వివాహ సంబంధ విషయాల్లోనూ, పిల్లలు ఉద్యోగ విషయాల్లోనూ చాలా వీడియోలు చేయడం జరిగింది. మీరు ఎవరైనా సరే నా వీడియోలు నోటిఫికేషన్లో రాకపోతే, మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత అక్కడ గంట సింబల్ ఉంటుంది, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. చాలామంది అడుగుతున్నారు నన్ను, మాకు వాట్సాప్లో వచ్చిందండి, మీరు మాకు ఇది వీడియో చూడాలంటే ఏం చేయాలి, మీ చేసిన వీడియో మాకు రావాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్న మిత్రులు కూడా గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోకపోవడం వల్ల వారికి నోటిఫికేషన్లో నేను చేసిన వీడియో వెళ్ళడం లేదు. మీరు ఆ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మీకు నోటిఫికేషన్లో వస్తాయి. మనకి డబ్బులు ఖర్చు కాకుండా మనం చేసుకోగలిగే విధంగా ధన సంపాదన పాయింట్ ఆఫ్ వ్యూలోను, అలాగే ఆర్థికమైన స్థిరత్వం పాయింట్ ఆఫ్ వ్యూలోను ఈ రోజున స్థిరంగా డబ్బు మన ఇంట్లో ఉండడానికి ఒక చిన్న ఉపాయాన్ని తెలుసుకుందాం. ఈ ఉపాయం ఎక్కువగా నార్త్ ఇండియాలో, గుజరాత్లోను, అలాగే మహారాష్ట్రలోను, ఉత్తర భారతదేశంలో చాలామంది మిత్రులు చేస్తూ ఉంటారు. ఎందుకంటే వ్యాపారం చేసే మార్విడ్స్ అందరూ కూడా ఈ ఉపాయాన్ని ఆచరిస్తూ ఉంటారు. చాలా అద్భుతంగా పనిచేసే ఉపాయం ఇది. లక్ష్మీదేవి మన ఇంటిలో స్థిరంగా ఉండడానికి ఈ ఉపాయం చేసుకోవడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది. ఇది ప్రయోగపూర్వకంగా చాలామంది చేస్తూ ఉన్నారు, చాలామంది చెప్పడం జరిగింది. ఈ ఫలితాలను మీరు కూడా పొందడానికి ఈ చిన్న ఉపాయాన్ని ప్రయత్నించేద్దాం. ఈ ఉపాయానికి కావాల్సింది కొత్తటి ఎర్రటి క్లాతు, అలాగే గురిగింజలు. చూడండి, ఎరుపు నలుపు ఉండే గురిగింజలు ఈ ఉపాయానికి కావాలి. అలాగే కొత్త క్లాత్ మాత్రం తీసుకోండి. ఎర్రటి క్లాత్తో చాలా ఉపాయాలు మనం చెప్పుకున్నాము, ముందు కూడా చెప్పుకుంటాము. ఒక కొత్త జాకెట్ ముక్క ఎర్రటి క్లాత్ తీసుకోండి. ఈ పూజా వస్తువులు అమ్మే షాపులోను ఎక్కడైనా దొరుకుతుంది. ఇలాంటి ఎర్రటి క్లాత్ తీసుకొని మీరు ఒక శుక్రవారం నాడు మీ దేవతా మందిరంలో లక్ష్మీ అమ్మవారి పటం ముందు మీరు ఒక చక్కగా కొన్ని గురిగింజలు తీసుకొని ఆ ఎర్రటి క్లాత్లో పోయండి. ఇలా పెట్టండి. పోసిన తర్వాత లక్ష్మీ అమ్మవారికి మీరు ఆవు నేతితో, మళ్ళీ చెప్తున్నానండి, ఆవు నేతితో దీపం వెలిగించి అమ్మవారికి సంకల్పం చెప్పుకోండి. ఏమనంటే, నా ఇంట్లో నేను సంపాదించిన ధనం నిలబడి ఆర్థిక పరిపుష్టిత రావాలి, నేను చేస్తున్న పనిలో విజయం చేకూరాలి, ధనం నాకు రావాలి, ఇంట్లో ధనం నిలబడాలి అని సంకల్పం చెప్పుకొని ధూపదీప నైవేద్యాలు సమర్పించి, అంటే ధూపం, దీపం, నైవేద్యం మీ ఓపికని బట్టి నైవేద్యం పెట్టండి. ఏమీ లేదంటే బెల్లం ముక్కన పెట్టండి. నైవేద్యం పెట్టి చక్కగా ఒక మూటగా కట్టండి. నేను మీకు చూపిస్తున్నాను. దీన్ని చక్కగా ఒక మూటగా కట్టండి. ఇదే క్లాత్ని ఆ ఎడ్జి చక్కగా మూటగా కట్టండి. మూటగా కట్టి మీరు ఏం చేస్తారంటే, శుక్రవారం నాడు ఏదైతే గురిగింజలు మనం క్లాత్లో కట్టాం కదా, ఈ మూటకి చక్కగా ధూపం చూపించండి. చూపించి మీ పూజా మందిరంలో లక్ష్మీ అమ్మవారు పటం వెనకాల, అమ్మవారి పటం మీద అనుకోండి, ఆ పటం వెనకాల పెట్టండి. పెట్టి ప్రతిరోజు ఎవరైనా సరే ఇంట్లో కుటుంబ సభ్యులు ఉదయం సాయంత్రం పూట స్నానం చేసిన తర్వాత రోజు దీపం చూపించండి. అలాగే మీ ఇంటి బయట, గుమ్మం బయట మీరు గుర్రపు నాడ దొరుకుతుంది. పూజా వస్తువుల షాపులో అడగండి, వాళ్ళు ఇస్తారు.
గుర్రపు నాడ దొరుకుతుంది. ఎలా ఉంటుందంటే ఎలా ఉంటుంది, చూశారు కదా గుర్రపు నాడ. ఇలాంటివి నల్ల గుర్రపు నాడ అని చెప్పేసి మనకి ఎక్కువగా వింటూ ఉంటాము. ఇలాంటి గుర్రపు నాడ దొరుకుతుంది. ఈ గుర్రపు నాడని ఏం చేస్తారంటే మీరు చక్కగా తీసుకొని మీ ఇంటి బయట ఏదైతే గుమ్మం బయట గోడకి ఎక్కడన్నా ఖాళీ ప్లేస్ ఉంటే కనుక ఏదైనా మేకు తగిలించి ఉంటే కనుక హ్యాంగ్ చేయండి. అంటే గోడ కొట్టుకోవాలి. కొట్టుకునే ఆప్షన్ లేకపోతే కనుక గోడకి చక్కగా హ్యాంగ్ చేయండి. దారం కట్టేసి హ్యాంగ్ చేయండి. చేయటం వల్ల ఏమవుద్దంటే మీకు ఏదైతే నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉన్నాయో, అంటే జనాల వల్ల ఇబ్బంది పడడం వల్ల, అంటే జనఘోష వల్ల, అంటే వాడికేంట్రా బాగా డబ్బు సంపాదిస్తున్నాడు, వాడికేంట్రా వాడి కుటుంబం మొత్తం బాగా డబ్బు సంపాదిస్తుంది, వాడికేంట్రా వాడి వ్యాపారం బాగా సాగుతుంది అనే ఏడుపు ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతుంది. అలాగే గుర్రపు నాడ గుమ్మం బయట కట్టుకోవడం వల్ల మీకు శని భగవాను నుంచి ఏదైతే ప్రభావాలు ఉంటాయో ఆ ప్రభావాలు తగ్గుతాయని విశ్వాసం, నమ్మకం. చాలామంది ఆచరణలో మార్వడి సిక్కు చూస్తూ ఉంటారు. వారి వ్యాపారం కూడా 3 పువ్వులు 6 కాయల్లాగా ఉంటుంది. అలాగే ఈ గురిగింజల్ని అమ్మవారి దగ్గర పట్టం వెనకాల పెట్టుకొని గుర్రపు నాడాని గుమ్మం బయట, గుర్రపు నాడాన్ని శుక్రవారం నాడే, అదే శుక్రవారం నాడు గుర్రపు నాడాన్ని కూడా బయట కట్టండి. ఇలా మీరు ఈ గురిగింజల్ని పెట్టిన తర్వాత నుంచి కంటిన్యూగా ప్రతిరోజు మీ ఇంట్లో స్నానం చేసిన తర్వాత లక్ష్మీ అమ్మవారి యొక్క అష్టోత్తరం కానీ, శతనామావళి కానీ, లేకపోతే అమ్మవారి మంత్రాన్ని 11 సార్లన్నా మనసులో అనుకోండి. మాకు మంత్రం చదవడం రాదండి, అష్టోత్తరం చదవడం రాదండి, మరి ఏం చేయమంటారు అని అడిగే మిత్రులు కూడా చాలామంది ఉంటారు. వారు మీకు మొబైల్లో లక్ష్మీ అష్టోత్తరం కానీ, శతనామావళి యాప్స్ ఉంటాయి, అది పెట్టుకొని వినండి, అలవాటు చేసుకోండి. ఇలా చేయటం వల్ల మీ కుటుంబంలో ఉన్న ఆర్థికమైన సమస్యలు తొలగిపోయి లక్ష్మీ అమ్మవారి కటాక్షం కలిగి ధనం మీ ఇంట్లో స్థిరంగా నిలబడుతుంది. ఇది పెద్ద ఖర్చు ఏది కాదు. ఈ గుర్రపు నాడ మామూలుగా అయితే 150 రూపాయలు, 100 రూపాయలు ఉంటుంది. పూజా వస్తువులు సామాన్లు అడగండి. అలాగే క్లాత్ అంటారో ఒక 25 రూపాయలు అవ్వచ్చు, గురిగింజలు అంటారో ఒక 25 రూపాయలు, 30 రూపాయలు అవ్వచ్చేమో. ట్రై చేయండి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇవి విరివిరిగా దొరుకుతాయి, ఏ కంపం మీదైనా దొరుకుతాయి. మీకు గ్రామీణ ప్రాంతాలు వెళ్ళినప్పుడైనా ప్రయత్నం చేయండి. మిత్రులారా, పరిపూర్ణమైన విశ్వాసంతో ఇలాంటి విషయాన్ని మనం ఆచరిస్తూ ఉంటే లక్ష్మీ అమ్మవారి కృప మన మీద ఉండటం, అలాగే అదృష్టం కలిసి రావడం లాంటిది జరుగుతుంది. చాలామంది మిత్రులకి ప్రయత్నంలో విజయం సాధించిన వారు ఉన్నారు. నమ్మకంతో చేసుకోండి మిత్రులారా, ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ మర్చిపోయిన మిత్రులారా, మళ్ళీ ఒక అనుమానం రావచ్చు ఏంటంటే, శ్రీనివాస్ గారు ఎన్ని రోజులకి ఈ క్లాత్ మార్చాలి, ఎన్ని రోజులకి గురిగింజలు మార్చాలి? ఇది 41 రోజులు 41 రోజులు మీరు రెగ్యులర్గా పూజ చేసిన తర్వాత ఈ క్లాత్ని, ఈ గురిగింజల్ని మీకు పారే నీళ్ళలో అవకాశం ఉంటే కాలువలో కానీ, చెరువులో కానీ, లేదంటే ఎక్కడన్నా చిన్న మురికి కాలువలు కాకుండా మామూలుగా గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న కుంటలు ఉంటాయి, అంటే పంట పొలాల కుంటలు ఉంటాయి, అలాంటి దాంట్లో పారేయచ్చు. లేని పక్షంలో అలాంటి అవకాశం సిటీలో ఉండే అలాంటి అవకాశం లేదు. ఈ క్లాత్ని అలాగే తీసుకొని గురిగింజల్ని ఇవన్నిటిని కూడా 41 రోజుల తర్వాత డస్ట్బిన్లో పడేయండి. కవర్లో, పేపర్లో కట్టేసి డస్ట్బిన్లో పడేయండి. ఇది ఎందుకంటే మళ్ళీ అనుమానం మనకు వస్తూ ఉంటాయి కాబట్టి మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. ఇలా చేయడం వల్ల 41 రోజులకు ఒకసారి ఇది మార్చుకుంటూ ఉండండి. ఖచ్చితంగా చేస్తూ ఉంటే మీ ఇంట్లో ఆర్థికమైన స్థిరత్వం వస్తుంది. అలాగే గుర్రపు నాడ అంటారా, గుర్రపు నాడ కంటిన్యూగా పైన గోడ దగ్గర ఉంచవచ్చు, ఇంటి బయట ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇది గుర్రపు నాడ మాత్రం ఒరిజినల్ గుర్రపు నాడ అని సంగ్రహించడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మామూలుగా తయారు చేసి కూడా అమ్మేస్తూ ఉంటారు. ఇది మీకు బాగా తెలిసిన దగ్గరలో పూజా స్టోర్స్లో వారికి చెప్పి రిక్వెస్ట్ చేసి తెప్పించుకోండి. ఖచ్చితమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంకొక మాట ఏంటంటే, వీటిల్లో నలుపు, తెలుపు, పసుపు కలర్వి, పచ్చ కలర్వి కూడా గురిగింజలు ఉంటాయి. అవి వేరు వేరు విషయాలకు వాడుతూ ఉంటారు. వీటిల్లో మాత్రం ఎర్రటి గురిగింజలు మాత్రమే వాడాలి. అంతేగాని తెలుపు కానీ, అలాగే పూర్తిగా నలుపువి కానీ ఈ తంత్రానికి ఉపయోగించకూడదు. కాబట్టి మిత్రులారా, అంటే అనుమానాలు ఏదన్నా ఉన్నప్పుడు మనకి పూర్తిగా క్లియర్ చేసుకోవడం మనకి అలవాటు చేసుకుంటే మంచిదని నా ఉద్దేశం.
చాలామంది మిత్రులు ఏంటంటే వీడియోని స్కిప్ చేసి చూస్తుంటారు, మళ్ళీ తర్వాత కామెంట్ చేస్తూ ఉంటారు. పూర్తిగా విషయాన్ని చూడండి. ఎర్రటి గురిగింజల వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇది 41 రోజులు రెగ్యులర్గా చేయడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ధనం రోజు రోజుకి కూడా వృద్ధి చెందుతుంది. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.